గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి స్టేట్మెంట్లు చేసుకున్నారు. ఫినిష్ ద జాబ్ అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. ఈ మూడు కంట్రీస్ ఏం చేయబోతున్నాయి, వరల్డ్ వార్ అనేది తప్పదా అనేటువంటి అనాలిసిస్లు ఎందుకు వినిపిస్తుంది? మళ్ళీ ఎందుకు మూడు కంట్రీస్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాయి? అవన్నీ కూడా మళ్ళీ సేమ్ యుద్ధాన్ని సూచిస్తున్నాయి. ఇది పాకిస్తాన్ చేసిన గేమ్. ఇది పాకిస్తాన్ ఈ డీల్ ఎట్టన క్లోజ్ చేయడానికి వాళ్ళు చేసిన తప్పులు. డ్రాఫ్టింగ్ ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి. ఒక ఫుల్ స్టాప్ ఒక కామా ఇక్కడ అక్కడ జరిగిపోతే మొత్తం మీనింగ్ మారిపోతుంది. అదే జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, దేర్ విల్ బి ఎ ఫ్రీ ఫ్లో ఆఫ్ షిప్స్. ఇరాన్ అంటున్నారు కాదు, మేము చెప్పింది మా వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొడవ నడుస్తుంది, క్లారిటీ లేదు దాంట్లో. సో ఇప్పుడు అదే ఇరాన్ చాలా క్లియర్గా ఇజ్రాయెల్కి చెప్తోంది, మీ యజమాని మాట మీరు వినండి అని. అమెరికాకి చెప్తోంది, మీ పెంపుడు శక్తుల్ని అదుపులో పెట్టుకోండి అనేది. చాలా స్ట్రాంగ్ వాయిస్ అంత రావడానికి. మొన్నటిదాకా ఈ డీల్ అవుతే బాగుండేది, సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పినటువంటి ఇరాన్ అంత స్ట్రాంగ్గా ఎందుకు మళ్ళీ బయటకు వస్తుంది అలా? ఎందుకంటే ఓపెన్గా హెజ్బుల్లా థ్రెటన్ చేశారు, మా మీద మీరు ఆయుధాలు ఉంచుకోవడానికి ట్రై చేస్తే వీ విల్ క్రియేట్ ఎ సివిల్ వార్ ఇన్ లెబనాన్. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దట్ ఎర్దోగాన్ ఒక మిసైల్ సప్లయర్గా మారిపోయాడని. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న చాలా మటుకు మిసైల్స్ సప్లై చేసింది టర్కీ అని. టర్కీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. లెబనాన్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు టర్కీ మీద పడతారు. అండ్ దాట్ విల్ బి వెరీ డేంజరస్ ఎర్దోగాన్. నమస్తే, నేను కథ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి స్టేట్మెంట్లు చేసుకున్నారు. ఫినిష్ ద జాబ్ అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. ట్రంప్ ఆ దిశగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించింది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఖమేని, మొస్తబా అలీ ఖమేనీని అంతం చేస్తాము అనేటువంటి మాటని ఇజ్రాయెల్ అంటుంటే, ఇరాన్ మాత్రం అదే తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్కి, అమెరికా కూడా వార్నింగ్స్ ఇస్తోంది. మీ పెంపుడు శక్తిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి అని అమెరికాకు చెప్తూనే, ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా మీరు హద్దులు మీరుతున్నారు అనేటువంటి మాటని, జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది ఇరాన్ చెప్తుంది. ఈ మూడు కంట్రీస్ ఏం చేయబోతున్నాయి, వరల్డ్ వార్ అనేది తప్పదా అనేటువంటి అనాలిసిస్లు ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్టుగా మళ్ళీ ఖతార్, దోహాలో ఏదో జరగబోతోంది, శాంతి చర్చలు ఉంటాయి అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు మూడు కంట్రీస్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాయి? అవన్నీ కూడా మళ్ళీ సేమ్ యుద్ధాన్ని సూచిస్తున్నాయి. బికాజ్ ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, ఇది మిస్అండర్స్టాండింగ్లో వర్డింగ్స్ చాలా అంబిగ్యువస్గా వచ్చేసింది. అంటే మీరు ఆ వర్డ్ని ఎట్లా తిప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు, అటు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో అన్నారు, ఇరాన్కి $6 బిలియన్ ఖతార్ దగ్గర పడిన డబ్బులు ఉంది, అది ఇరాన్కి ఇచ్చేద్దాం, ప్రొవైడెడ్ ద మీట్ సర్టన్ మైల్ స్టోన్స్. అదేంటి, ఒకటి వీళ్ళు న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడాలి, మాట్లాడడంలో డబ్బులు ఇవ్వచ్చా లేకుంటే కన్క్లూడ్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలన్నా ఆ క్లారిటీ పెట్టలేదు. ఇది పాకిస్తాన్ చేసిన గేమ్. ఇది పాకిస్తాన్ ఈ డీల్ ఎట్టన క్లోజ్ చేయడానికి వాళ్ళు చేసిన తప్పులు. డ్రాఫ్టింగ్ ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి. ఒక ఫుల్ స్టాప్ ఒక కామా ఇక్కడ అక్కడ జరిగిపోతే మొత్తం మీనింగ్ మారిపోతుంది. అదే జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గురించి ఇరాన్ అండ్ ఒమాన్ విల్ మెయింటైన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అండ్ కీప్ ఇట్ ఓపెన్ అన్నారు. సంథింగ్ ఇన్ దాట్ లాంగ్వేజ్. పాయింట్ నెంబర్ 1లో ఇరాన్ ఏమంటారు, కరెక్టే కదా, అది మేము మా దగ్గర మెయింటైన్ చేయమన్నారు, మేము ఛార్జ్ చేస్తాం ఫీజ్. ఇప్పుడు ఒమాన్తో మాట్లాడుతున్నాం మేము, వీ విల్ స్టార్ట్ ఛార్జింగ్ అని యూఎస్ ఇవ్వాలి కూడా చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. అది చేస్తే అంతే సంగతి మీది. ఒమాన్కి ఆల్రెడీ దీనికన్నా ముందు వార్నింగ్ ఇచ్చారు యూఎస్. అండ్ ఒమానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా పవర్ఫుల్ కాదు, ఇరాన్ లాగా కాదు. వాళ్ళు ఇరాన్కి ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏం లేదు, కానీ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒమాన్ దగ్గర అది లేదు.
ఒమాన్ విల్ ఫేస్ అ బిగ్ ప్రాబ్లమ్ రేపు యూఎస్ ఏమైనా చేస్తే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చి దిగింది. ఆయన వాళ్ళకు డిస్క్లోజర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చైర్లో కూర్చున్నప్పుడు ఎంత సంపాదించారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 years నా $2 billion సంపాదించారు అని డీటెయిల్స్ ఇచ్చారు. దాంట్లో బ్రేకప్ కూడా ఉంది. దీంట్లో అన్నిటికంటే పెద్దది క్రిప్టో టోకన్స్. క్రిప్టోకరెన్సీని యూజ్ చేసి ఇది చాలా షేడీ బిజినెస్. ఇది ఎవరు ఇచ్చారో మీకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తుంది మీకు అది కూడా తెలియదు, మీరు ఇది ఎక్కడ దాచిపెట్టారో అది కూడా తెలియదు. 635 మిలియన్ కాయిన్స్ అమ్మారు, సెలబ్రేషన్ కాయిన్స్ అంట. ఆలోచండి, దాంట్లో 635 మిలియన్ సంపాదించారు. 526 మిలియన్ క్రిప్టో నుంచి సంపాదించారు. దీంట్లో ఒక పెద్ద పెట్టుబడి ఈ క్రిప్టోలో పెట్టింది పాకిస్తాన్ నుంచి. ఎవరు పెట్టారు? ఈ డీల్ పాకిస్తాన్తో ఇంత ప్రేమ మొదలైంది ఈ క్రిప్టో తర్వాతనే స్టార్ట్ అయింది. ఇది అసీం మునీర్ డబ్బులు అని చెప్తున్నారు. అసీం మునీర్ పెట్టుబడి కోర్స్ ఆయన దగ్గర ఇంత డబ్బులు ఉండవు, ఈజ్ జస్ట్ జనరల్ ఇన్ ద పాకిస్తాన్ ఆర్మీ. సో ఎక్కడి నుంచి ఆయనకు వచ్చింది? ఆబ్వియస్లీ అక్కడ పాకిస్తాన్లో ఉన్న చాలా మటుకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న డ్రగ్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు. ఇది పెద్ద డ్రగ్ ట్రేడ్. ఇది మనకి వరల్డ్లో 2 ట్రయాంగిల్స్ ఉంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్, కోర్స్ పంజాబ్ వైపు వస్తుంది. నెక్స్ట్ అటు దట్ ఈస్ కంబోడియా, లాఓస్, థాయిలాండ్, ఒక మయన్మార్, ఒక ట్రయాంగిల్ అక్కడ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే డ్రగ్స్ అంతా ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది తాలిబాన్. మనం చూస్తున్న గొడవ, తాలిబాన్ మీద బాంబు వేస్తున్నారు, తాలిబాన్ వీళ్ళ మీద సూసైడ్ అటాక్లు చేస్తున్నారు, ఈజ్ బికాజ్ ఆఫ్ డ్రగ్స్. ఈ డ్రగ్ ట్రేడ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వీళ్ళు డివైడ్ చేసుకుంటుండే ఆర్మీ వాళ్ళు. పాకిస్తాన్ ఆర్మీ పొలిటీషియన్స్కి ఏదో చిల్లర ఇస్తుండే వాళ్ళు, కానీ ఆర్మీగా మెయిన్గా డివైడ్ చేసుకుంటారు. దీనికన్నా ముందు జియాల్ హక్ ఉన్న టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా అండ్ డౌన్ టు ఇప్పుడున్న అసీం మునీర్. దాంతోపాటు ప్రధానమంత్రి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లండన్లో ఒక పెద్ద మ్యాన్షన్ కొనుక్కుంటారు. ఇట్ బీన్ మిలియన్స్. అక్కడ కొనుక్కొని వీళ్ళ ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేస్తారు. పిల్లలు అక్కడే స్కూల్లో చదువుకుంటారు, కాలేజ్ చదువుకుంటారు, వాళ్ళు పాకిస్తాన్లో ఏం చదువుకోరు వాళ్ళు. ఇది ప్రతి అయూబ్ ఖాన్ నుంచి అసీం మునీర్ దాకా, అప్పుడున్న లియాఖత్ అలీ నుంచి ఇప్పుడున్న షబాజ్ షరీఫ్ దాకా ప్రధానమంత్రులు అందరు చేస్తున్న పని. వీళ్ళందరికీ ఇంక్లూడింగ్ ఫరూక్ అబ్దుల్లా అండ్ ఒమర్ అబ్దుల్లా. ఆ టెండెన్సీ కాశ్మీర్లో కూడా ఉంది. మెహబూబా ముఫ్తీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా లండన్లో పెద్ద ఇల్లు ఉంది. ఒమర్ అబ్దుల్లా దీనికన్నా ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అంతా 6 నెలలు అక్కడ ఉంటారు సమ్మర్ టైంలో. సేమ్ విత్ ఫరూక్ అబ్దుల్లా. వీళ్ళంతా బిజినెస్ ఇదన్నమాట. సో ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిపోగానే, ఇప్పుడు రాబోయే మిడ్ టర్మ్ పోల్స్ రాగానే వీ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ట్రంప్ ఏమంటున్నారంటే, నిన్న ఎయిర్ ఫోర్స్ 1 బోర్డు చేసే ముందు ఎయిర్ ఫోర్స్ 1 అది ఇంకో స్కాండల్. అది కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఖతార్ దగ్గర ఒక ప్లేన్ ఉండేది. ఆ ప్లేన్ ఖతార్ యూజ్ చేయట్లేదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండేది అంతా. వాళ్ళు దాన్ని అమ్మడానికి చాలా ట్రై చేశారు, ఖతారీ గవర్నమెంట్ అమ్మలేకపోయారు. న్యూస్లో అది వచ్చింది ఈ ప్లేన్ ఉందని చెప్పి. సో ట్రంప్ అక్కడ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఇది పార్క్ చేస్తుంది ప్లేన్. సో ట్రంప్ అడిగారంటే ఏంటి ఈ ప్లేన్ అంటే, వాళ్ళు చెప్పారు ఇట్లా వీఆర్ ట్రైంగ్ టు సెల్ ఇట్, ఖతార్ ఎయిర్వేస్ కోసం కొన్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్, నాకు ఇచ్చేయండి అన్నారంట. ఓకే తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. ఓకే ఇచ్చేయండి తీసుకోండి అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్, మన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు మోదీ గారు కానీ దానికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. అవార్డు ఇవ్వడం సపరేట్, గిఫ్ట్ సపరేట్. ఈ గిఫ్ట్స్ మీరు తీసుకెళ్ళకూడదు. మన దగ్గర ప్రతిభా పాటిల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆమె కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళిపోయింది ఆఫ్టర్ షీ డెమిటెడ్ ఆఫీస్. మీ ఆఫీస్ అంటే మీరు ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్ కానీ మీ టర్మ్ అయిపోతే మీరు దీన్ని తీసుకెళ్ళకూడదు, అది ప్రధానమంత్రి ఆఫీస్లోనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మ్యూజియం స్టార్ట్ చేశారు మోదీ గారు వచ్చిన తర్వాత, దాంతో ఆక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే సమ్ థింగ్స్ ఆర్ లైక్, మీరు కూడా వెళ్తుంటారు ఫంక్షన్స్కి, మెమెంటో మీద మెమెంటో మీకు వస్తుంది, మోదీ గారికి పెద్ద మెమెంటో వస్తుంది. సో అన్నీ అక్కడ పెట్టుకోక్కర్లేదు కదా. సో సమ్ థింగ్స్ ఆక్షన్ చేసేస్తారు వాళ్ళు, అది రెగ్యులర్గా నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఆయనకు మెయిన్ గిఫ్ట్ ఇది క్రిప్టో కరెన్సీ నుంచి వస్తుంది. రీసెంట్గా హవర్డ్ లుట్నిక్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఆయన కజాకిస్తాన్కి వెళ్ళి ఒక మైనింగ్ డీల్ సైన్ చేశారు. కజాకిస్తాన్ దగ్గర ఎక్విప్మెంట్ లేదు మైనింగ్ చేయడానికి, యుఎస్ కంపెనీలు సప్లై చేస్తారు, వాళ్ళే మైనింగ్ కూడా చేస్తారని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ
కంపెనీ ఎవరు ఆపరేట్ చేస్తారు? ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు అండ్ లిట్నిక్ కొడుకు. సో ఇప్పుడు కాంగ్రెస్లో, యుఎస్ కాంగ్రెస్లో మళ్ళీ పెద్ద గొడవ దీని మీద. ఏం జరుగుతుంది, ఎవరు ఈ కాంట్రాక్ట్ సైన్ చేశారు, వై ఈజ్ ఇట్ దట్ ఓన్లీ దీస్ పీపుల్ విల్ డూ ద మైనింగ్ అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అక్కడ ఇది అన్నీ నడుస్తున్నప్పుడు మన వార్ యాజ్ యూజువల్ బ్యాక్ బర్నర్లో వెళ్ళిపోయింది. నిన్న యుఎస్ టీమ్ స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ ఖతారీస్తో మాట్లాడారు. ఇరాన్ అన్నారు వీళ్ళతో కలిసే ప్రసక్తే లేదు, ముందు వీళ్ళ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనియండి ఎంఓయూలో, దాని తర్వాత మేము మాట్లాడతాం వాళ్ళు. ఇప్పుడైతే వీల్ నాట్ స్పీక్ టు దెమ్. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఇంత దూరం దానికి ఎందుకు వెళ్ళారో, ఫోన్ మీద అయిపోతుండేదంతా. ఇప్పుడు అంటున్నారు లోవర్ లెవెల్లో టెక్నికల్ టాక్స్ నడుస్తాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కవిత గారు మీకు గుర్తుండే, మనం ఎప్పుడు జేసీపీఓ గురించి మాట్లాడుతుంటాం. ఈ జేసీపీఓ డీల్ ప్రెసిడెంట్ ఒబామా టైంలో నెగోషియేట్ చేశారు, సంతకం పెట్టారు 2015లో. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు డీల్ చూస్తే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ మీరు కూల్గా కూర్చొని అనలైజ్ చేస్తే ఇప్పుడున్న దాంట్లో జేసీపీఓ దగ్గర కూడా రారు వీళ్ళు. ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియర్ వెపన్స్. ఇది ఫస్ట్ సెంటెన్స్ జేసీపీఓ డీల్లో ఉంది. ఓకే, ఇరాన్ విల్ నాట్ బై అంటే కొనరు బయట నుంచి. మీరు తయారు చేసుకోవచ్చు, ఇంకోటి కొనొచ్చు బయట. నార్త్ కొరియా ఉన్నాడు కదా పక్కన, దట్ వీ విల్ నాట్ బై. ఇది కండిషన్స్ ఉంది. కానీ ఇదే కండిషన్స్ జేసీపీఓలో ఉండే. అప్పుడు మీకు గుర్తుంటుంది మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశారంటే ఒక $1.6 బిలియన్ ఆయన రిలీజ్ చేశారు ఇరాన్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది మీకు బహుశా చెప్పుంటాను. షా ఆఫ్ ఇరాన్ స్టోరీ చెప్పాను నేను. ఎస్, ద సేమ్ స్టోరీ. షా ఆఫ్ ఇరాన్ ఇచ్చిన డబ్బులు అది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఖతర్ దగ్గర ఒక $6 బిలియన్ పడి ఉన్నాయి శాంక్షన్ అమౌంట్. ఇరాన్ ఏమంటున్నారు ముందు మాది రిలీజ్ చేయండి, తర్వాత మేము మాట్లాడదాం. యుఎస్ ఏమంటున్నారు, జేడీ వ్యాన్స్ అంటున్నారు ఇవాళ నిన్న ఒక వీడియో ఇంటర్వ్యూలో ఫాక్స్ న్యూస్తోని, ఎస్ వీ విల్ గివ్ దట్ మనీ, కానీ అది ఇరాన్కి ఇవ్వం, మేము కొంత ఎన్జిఓస్కి ఇస్తాం. ఇరాన్లో ఉన్న బయట ఉన్న కొన్ని ఎన్జిఓస్కి ఇస్తే వాళ్ళు ఇరానియన్స్ కోసం ఫుడ్ కొనుక్కుంటారు, అది ఇరానియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి, ఇరానియన్ గవర్నమెంట్ దాన్ని అమ్ముకుంటారు, మళ్ళీ అదే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు అమ్ముకుంటారు. మీరు $1 తెచ్చుకుంటే వాళ్ళు $3 అమ్ముతారు ఇరానియన్ ప్రజలకి, ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. సో $6 బిలియన్ విల్ బికమ్ $18 బిలియన్. ఇది వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు అది తెలిసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ ప్యానిక్ అయ్యాడు నిన్న. ఎందుకంటే అన్నిటికీ ఎవ్రీబడి ఈజ్ కంపేరింగ్ విత్ జేసీపీఓ. అదే టైంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దేర్ విల్ బి అ ఫ్రీ ఫ్లో ఆఫ్ షిప్స్. ఇరాన్ అంటున్నారు కాదు, మేము చెప్పింది మా వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొడవ నడుస్తుంది, క్లారిటీ లేదు దాంట్లో. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం, ఈ డ్రాఫ్టింగ్ ఇష్యూ. ఈ ఎంఓ ఎవరు డ్రాఫ్ట్ చేశారో వాళ్ళు 1.5 పేజెస్ ఉన్నాయి, ఎక్కువ కాదు. ఈ 14 పాయింట్లు మీరు 10-20 సార్లు చదివిన తర్వాతనే అక్కడ ఫుల్ స్టాప్ ఇక్కడ తీసేసి పెట్టాలని చేయలేదు వీళ్ళు. ఇప్పుడు ఖతార్ మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ ఉన్నారు కానీ ఖతార్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. నిన్న ఎవరు అడిగారు, ఐ థింక్ ఇట్ వాజ్ అన్ సిఎన్ఎన్ ఓన్లీ, ఎందుకు ఖతార్ని తీసుకొచ్చారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్ని అడిగినప్పుడు ఖతార్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నేషన్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఇరాన్ అని చెప్పేసి. బేసిక్లీ జరిగిందంటే అంటే ఈ యుద్ధంలో ఒక 2-3 డీప్ ఫ్రాక్చర్స్ జరిగింది అక్కడ గల్ఫ్ జిసిసి కంట్రీస్లో. సౌదీ అరేబియా యుఎస్తో మాట్లాడలేదు ఇప్పుడు. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యుఎస్. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటుంది ఎర్లీ బాంబింగ్ క్యాంపెయిన్ నడిచినప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న బేస్ నుంచి సౌదీ కింగ్ ఏమన్నారు, యూ కెనాట్ టేక్ ద ప్లేన్స్ ఫ్రమ్ హియర్, మీరు ఇక్కడ నుంచి ఫ్లై చేయకూడదు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది, మీకు గుర్తుంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు నేను ఆపేశాను బాంబింగ్, ఎందుకంటే సౌదీ అరేబియా ఆపేశారు, యూఏఈ ఆపారు. సౌదీ అరేబియా ఏమంటున్నారంటే మీరు మీ బేస్ మీద దాడి చేసినప్పుడు మా దేశంలో మిగతా చోట్ల కూడా మా రిఫైనరీ మీద వచ్చి ఈ బాంబులు పడుతున్నాయి, వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యూ, ఇరాన్తో మేము డైరెక్ట్ డీల్ చేసుకుంటాం. దానికోసం పాకిస్తానీ వాళ్ళు తెచ్చుకున్నారు. అప్పుడు యూఎస్ సజెస్ట్ చేశారు మీరు పాకిస్తాన్ తెచ్చుకోండి, సో దే హ్యావ్ డిఫెన్స్ అగ్రిమెంట్. అదే టైంలో మీరు ఖతర్ని చూస్తే ఖతర్ ఏమంటున్నారు, మేము మీతోని మాట్లాడుతున్నాం కదా, మమ్మల్ని అటాక్ చేయకూడదు కండిషన్. సో 6 నెలలు వస్తే రేపు 6 నెలలు ఇంకా పొడిగిస్తే మళ్ళీ 6 నెలలు 2 సంవత్సరాల దాకా ఏ అటాక్ మా మీద ఉంటుంది. పాపం కువైత్ అండ్ బహ్రెయిన్ చాలా చిన్న దేశాలు, వాళ్ళ మీద విపరీతంగా దాడి చేస్తున్నారు ఇరాన్.
ఎప్పుడైనా అమెరికా కొడితే వాళ్ళ మీద దాడి ఇమ్మీడియట్. ఇప్పుడు ద డివిజన్స్ ఆర్ వెరీ క్లియర్. యుఏఈ ఏమో ఇజ్రాయెల్తో వెళ్ళిపోయారు. ఇక్కడ సౌదీ అరేబియా ఏమో మేము ఇండిపెండెంట్గా ఉండిపోతాం, మాకు ఎవరితో సంబంధం లేదు, పాకిస్తాన్తోనూ ఒక ఒప్పందం ఉన్నారు. అటువైపు కువైత్ అండ్ బహ్రెయిన్ ఏం చేయలేకపోతున్నారు. ఈవెన్ దో బహ్రెయిన్లో అన్నిటికంటే క్రూషియల్ అయిన యుఎస్ 5th ఫ్లీట్ ఉంది అక్కడ, నేవీ వాళ్ళది, అది అక్కడ ఉంది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడే దాడి చేస్తున్నారు వీళ్ళు చాలా మటుకు. ఒమాన్ ఏమో అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితికి వచ్చేస్తారు. ఇరాన్తో వెళ్ళకపోతే ఇరాన్ విల్ డిక్టేట్ టర్మ్స్. ఈ యుద్ధంలో ఒక మెయిన్ లెసన్, మెయిన్ అడ్వాంటేజ్ ఇరాన్కి ఏంటంటే మిగతా గల్ఫ్ కంట్రీస్ కన్నా మేము చాలా పవర్ఫుల్ అని వాళ్ళు తెప్పించుకున్నారు చాలా క్లియర్గా. దే డిఫెండెడ్ దెమ్సెల్స్ వెల్. డ్రోన్స్ వాడుకున్నారు, మిసైల్స్ వాడుకున్నారు, ఇజ్రాయెల్ని కూడా వాడుకున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ బాంబింగ్ చేసినప్పుడు కూడా దే సఫర్డ్ ఎ లాట్, కానీ అప్పుడు కూడా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చారు. ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, ఇజ్రాయెల్ డిస్ట్రక్షన్ చేశారు. గల్ఫ్ దేశాలకు ఏం చూపిస్తున్నారంటే చూడండి, మీరు అబ్రాహాం అకార్డ్ సైన్ చేసి ఉంటారు, కానీ మమ్మల్ని చూడండి, మేము వీఆర్ స్ట్రాంగ్ టుడే. సో ఒక కొత్త పవర్ సెంటర్ తయారవుతుంది గల్ఫ్లో, అండ్ దట్ ఈస్ ఇరాన్. దాన్ని అక్కడ ఉన్న 2 గ్రూప్స్ నడుమిట్లో ఇప్పుడు పెద్దగా గడవ నడుస్తుంది. వన్ ఇస్ ద పొలిటికల్ గ్రూప్ అండ్ వన్ ఇస్ ద IRGC గ్రూప్. ఇది అక్కడ ఉన్న పెద్ద స్టోరీ. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు అదే ఇరాన్ చాలా క్లియర్గా ఇజ్రాయెల్కి చెప్తోంది మీ యజమాని మాట మీరు వినండి అని, అమెరికాకి చెప్తోంది మీ పెంపుడు శక్తుల్ని అదుపులో పెట్టుకోండి అనేది. చాలా స్ట్రాంగ్ వాయిస్ అంత రావడానికి, మొన్నటిదాకా ఈ డీల్ అవుతే బాగుండేది, సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పినటువంటి ఇరాన్ అంత స్ట్రాంగ్గా ఎందుకు మళ్ళీ బయటకు వస్తుంది అలా? ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ని పట్టించుకోవట్లేదు, చాలా క్లియర్. యుఎస్ అన్నారు సౌత్ లెబనాన్ మీరు వెకేట్ చేయాలన్నారు. ఇజ్రాయెల్ సైడ్ నో వే. ఇన్ఫ్యాక్ట్ నిన్న నెటన్యాహు వాజ్ దేర్ ఇన్ సౌత్ లెబనాన్. వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని కలిసి వాళ్ళ యొక్క క్రిటిసిజం ఏముండే అంటే ప్రెసిడెంట్ ఒబామా మీద అక్కడ పబ్లిక్లీ ఫస్ట్ టైం ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు, ఎస్పెషలీ సోల్జర్స్. వాళ్ళు అన్నారు మాకు కనిపిస్తుంది హెజ్బుల్లా వాడు ఒక హ్యాండ్ హెల్డ్ మిసైల్ తీసుకొని తిరుగుతున్నాడు అక్కడ, అది మా మీద కూడా కొట్టచ్చు, కానీ మా దగ్గర ఏం చెప్పారు, సీజ్ ఫైర్ ఉంది, మీరు ఫైర్ చేయకూడదు అన్నారు. డోంట్ అటాక్ అన్లెస్ యు ఆర్ అటాక్డ్. అంటే వాడు అటాక్ చేసి మమ్మల్ని చంపేసిన తర్వాతనే మేము రియాక్ట్ కావాలని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. ఇజ్రాయేలీ ప్రజలు అండ్ ఇజ్రాయేలీ ఆపోజిషన్ పార్టీస్ కూడా ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు గారు ఏమని అడిగారంటే మీరెందుకు వీళ్ళ చేతులు కట్టేస్తున్నారు వెనుక, అండ్ దెన్ యూఆర్ ఆస్కింగ్ దమ్ టు ఫైట్. సో నిన్న చాలా క్లియర్గా చెప్పారు, యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీ పర్మిషన్ నా దగ్గర నుంచో డిఫెన్స్ మినిస్టర్ దగ్గర. మీకు యాజ్ ఆన్ గ్రౌండ్ మీరు కమాండర్, మీకు అనిపించింది దెర్ ఇస్ అ థ్రెట్, టేక్ యాక్షన్. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చాలా స్మార్ట్గా ఒక ఒప్పందం చేశారు, మనం మాట్లాడాం దాని గురించి, విత్ లెబనన్. హెజ్బుల్లాతో కాదు, లెబనన్తో ఒక ఒప్పందం చేశారు. వాట్ డస్ దట్ అగ్రిమెంట్ సే? లెబనన్ సౌత్ లెబనన్లో ఉన్న కొన్ని చోట్లలో లెబనీస్ ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటారు ఇజ్రాయెల్ దగ్గర నుంచి. వాళ్ళ టెరిటరీ కాదు అది. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడున్న హెజ్బుల్లా కానీ బేరూట్లో ఉన్న హెజ్బుల్లాని డిసామ్ చేస్తారు. అది ఇంపాసిబుల్. మనం గాజాలో చూసాం, గాజాలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద స్టైల్లో నేను అక్కడ మెడిటరేనియన్ రిసార్ట్ కట్టబోతున్నాను, ఏంది అది బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ఒకటి తయారు చేసి అది ఎక్కడ పోయిందో తెలియదు ఎవరికి. ఇప్పుడు ఏం కాలేదు గాజాలో అగైన్ పాలెస్టీనియన్ అథారిటీ అక్కడ ఉన్న హమాస్ టెర్రరిస్ట్ని డిసామ్ చేయాలంటే, అంటే వాళ్ళ ఆయుధాలు తీసుకోవాలంటే వాళ్ళని సరెండర్ చేయాలంటే జరగదు. అక్కడ కూడా ఇక్కడ కూడా జరగదు. ఇన్ఫ్యాక్ట్ హెజ్బుల్లా ఓపెన్ థ్రెట్ ఇచ్చారు లెబనీస్ ఆర్మీకే. లెబనీస్ ఆర్మీ అంటే చాలా వీక్, మీరు మా దగ్గర అట్లాంటి ఏమైనా ట్రై చేస్తే మీ సంగతి అంతే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. డోంట్ ఎవర్ ట్రై దట్ విత్ అస్, మేము నడిపిస్తున్నాం ఈ దేశం అని చెప్పి. ఇప్పుడు లెబనీస్ ప్రెసిడెంట్ ఆయన చాలా పెద్ద స్పీచ్ ఇచ్చింది దీనికన్నా ముందు, ఇలా వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం. నౌ హీ హెస్ టు వాక్ ద టాక్. ఆయన చేయలేరు. చాలా ఇజ్రాయెల్ చాలా స్మార్ట్గా యూఎస్కి ఏం చూపించారంటే చూడండి, మీరే చెప్పారు కదా సిరియా చూసుకుంటారు హెజ్బుల్లాని, సిరియన్ ప్రెసిడెంట్ దగ్గర చెప్పారు, ఇది ఫార్మర్ ఐసిస్ టెర్రరిస్ట్ అడు. ఆయన చెప్పాడు నేను దీనికి వెళ్ళను, మేము దోస్తులు ఇద్దరం, మేము వీఆర్ బ్రదర్స్. చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇవాళ పొద్దున సిరియాలో దెర్ ఇస్ అ న్యూ పొలిటికల్ చేంజ్ హ్యాపెనింగ్. ఇవాళ పొద్దున దాని డీటెయిల్స్ నేను తయారవుతున్నప్పుడు విన్నాను అది వీడియో, కానీ ఐ కుడెంట్ గ్రాస్ప్ ఇట్. ఏదో పెద్ద మార్పు వస్తుంది సిరియాలో కూడా. అదే టైంలో లెబనీస్ గవర్నమెంట్ కూడా చాలా వీక్ అయిపోతారు ఇప్పుడు, ఎందుకంటే ఓపెన్గా హెజ్బుల్లా థ్రెటన్ చేశారు, మా మీద మీరు ఆయుధాలు గుంజుకోవడానికి ట్రై చేస్తే వీ విల్ క్రియేట్ ఎ సివిల్ వార్ ఇన్ లెబనాన్. వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే షియా వాళ్ళు
దే ఆర్ షియాస్ అండ్ వాళ్ళ పాపులేషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ అరౌండ్ 18-20% మంది వాళ్ళు అక్కడ. వాళ్ళు కావాలంటే పెద్ద గొడవ చేయొచ్చు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది. వాళ్ళ దగ్గర 16 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, లెబనీస్ పార్లమెంట్లో. సో వీళ్ళకి ఒక మిలిటరీ వింగ్ ఉంది, పొలిటికల్ వింగ్ ఉంది అనమాట. సో అక్కడ నడుస్తుంది. సో ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ సేఫ్ పొజిషన్. ఇజ్రాయెల్ కానీ ఒక మేజర్ మార్పు తీసుకొస్తున్నారు కవిత గారు. బెంజమిన్ నెటన్యాహు అనౌన్స్ చేశారు, యుఎస్ ఎప్పుడు చూస్తే ఇజ్రాయెల్ని థ్రెటన్ ఏం చేస్తారంటే మీ ఆయుధాలు మేము ఆపేస్తాం, మీకు రాకుండా చేస్తాం. ఒకటి వీళ్ళు అంటున్నారు వీ గివింగ్ యూ డొనేషన్ $3.2 బిలియన్ లాస్ట్ ఇయర్, ఆయుధాలు ఇచ్చాం మేము, అది మొత్తం ఆపేస్తాం. ఇజ్రాయెల్ అన్నారు, ఇప్పుడు అంటున్నారు ఓకే నో ప్రాబ్లం, టేక్ యూర్ టైం. ఒక 10 సంవత్సరాల్లో నెటన్యాహు ఒక టార్గెట్ పెట్టారు, దట్ యుఎస్ నుంచి $1 ఆయుధం కూడా మేము కొనాం. సో ఆయన దగ్గర అడిగారు విచ్ విల్ బి ద కంట్రీ వేర్ యూ విల్ గో టు. ఈ సెడ్ ఇండియా. సో మన దగ్గర ఇండియాతోని పెద్ద ఇజ్రాయలీ డీల్స్ రాబోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కావాల్సిన చాలా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి మిసైల్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర యాంటీ ట్యాంక్ ఉండొచ్చు, అది కాకుండా కలాష్నికోవ్ లాంటి రైఫిల్స్ ఉండొచ్చు, మనం ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో తయారు చేస్తున్నాం. ఇట్లాంటి చాలా మటుకు ఆయుధాలు నౌ జాయింట్ ఇజ్రాయెల్. ఆల్రెడీ మన దగ్గర 3 వెంచర్స్ ఉన్నాయి ఇండియాలో, దాంట్లో ఒకటి హైదరాబాద్లోనే ఉంది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక కొత్త ఒక స్ట్రాటజీ మార్చేస్తున్నారు, దట్ వీ విల్ డీల్ విత్ ఇండియా నాట్ విత్ యుఎస్. సో యుఎస్ ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకంటే యుఎస్లో ఉన్న కంపెనీలు మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ మిగతా రేథాన్ లాంటి కంపెనీస్ దే ఆర్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్. వాళ్ళ పనిది, వాళ్ళ డబ్బులు బిలియన్స్లో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది ఇజ్రాయెల్ నుంచి, యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు అది మొత్తం ఆగిపోతుంది. అండ్ సౌదీ అరేబియా అండ్ అదర్ కంట్రీస్ ఫ్రమ్ గల్ఫ్ వీళ్ళందరూ ఆపేస్తే దెన్ యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రీ పడిపోతుంది. ఈ యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళ క్యాంపెయిన్కి బిలియన్స్ ఇస్తారు, డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతారు వాళ్ళు అంతా. ఇప్పుడు అదంతా ఆగిపోతుంది. ఇది వాళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం అనమాట. సో దిస్ ఈజ్ వేర్ నెటన్యాహు, ఇప్పుడు మీరు చూస్తే 2 వారాల ముందు నెటన్యాహు ఇస్ ఇన్ వెరీ వీక్ పొజిషన్. ఆయనకు ఒక ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఇంకా 2 నెలల్లో. నౌ హీస్ బికమ్ స్ట్రాంగ్ బికాస్ ఐ విల్ నాట్ విత్డ్రా ఫ్రమ్ లెబనాన్. ఇరాన్ దగ్గర చెప్పారు మీ జాగ్రఫీ అక్కడ, మీరు ఇక్కడేం చేస్తున్నారు, మీకు దీంతో సంబంధమే లేదు, యూ హ్యావ్ నో రైట్, దెర్ ఇస్ అ గవర్నమెంట్ దెర్ ఇస్ అ లెబనీస్ గవర్నమెంట్, వాళ్ళు చూసుకుంటారు, మీరు దీంట్లో డోంట్ గెట్ ఇన్ టు ఫైనాన్సింగ్ దీస్ ఫెలోస్. మీరు చూస్తే లాస్ట్ వీక్ ఒక పెద్ద టనల్ వాళ్ళకి కనిపించింది, మీరు వీడియో చూసుంటారు, హ్యూజ్ టనల్ నెట్వర్క్. దాంట్లో టాప్ పోర్షన్లో షాప్స్ ఉంది, ఇల్లు ఉంది, దాని నడిమిట్లో ఒక సైడ్ నుంచి టనల్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం ఇజ్రాయెల్ చాలా క్లియర్గా అటాక్ చేస్తున్నప్పుడు సౌత్ లెబనాన్లో ఈ ఇంటి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు తెలిసిపోయింది దిస్ ప్లేస్ హ్యాస్ గాట్ టనల్స్ అండ్ వీ షుడ్ అటాక్ అని చెప్పేసి, అది ఇప్పుడు నడుస్తాను. సో ఫినిష్ ద జాబ్ అనేటువంటి మాట అక్కడ డొనాల్డ్ ట్రంప్ యూజ్ చేశాడు అని, బట్ హోప్స్ అన్నీ కూడా ఖతార్ దోహాలో అయ్యేటువంటి చర్చల మీద ఉన్నాయి అనేది. ఫినిష్ ద జాబ్ అన్న తర్వాత మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మళ్ళీ ఖతార్ వైపు చూస్తున్నారు, ఆ శాంతి చర్చలు అవుతాయి, మళ్ళీ డీల్ సీజ్ ఫైర్ వీటన్నిటి కోసం ఎందుకు చూస్తున్నారు? ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది ట్రంప్ దగ్గర నుంచి వస్తుంది అన్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే పబ్లిష్ చేసింది. ఇన్ఫాక్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంకో స్టోరీకి ఇచ్చారు దీనికి ఎందుకు ఇదంతా అవుతుంది అనేది. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి డొమెస్టిక్లీ చాలా పెద్ద ప్రెషర్ ఉంది ఆయన మీద. మనం దీని ముందు లుట్నిక్ వాళ్ళ కొడుకు అని ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకున్నాడు, మీరు ఒక కజాకిస్తాన్ మైన్ డీల్ గురించి మాట్లాడాం. అది కాదు కవిత గారు, ఇంకా చాలా కరప్షన్ ఉంది. యుఎస్ ప్రెసిడెంట్కి మన ప్రెసిడెంట్ లాగానే పార్డన్ చేయడానికి ఒక అథారిటీ ఉంది. మన దగ్గర కూడా చూసుంటారు మీరు, దసరా టైంలో కొంతమంది విడుదల చేస్తారు. ఓకే, అక్కడ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎక్కువ, అక్కడ మర్డర్ అండ్ రేప్ కాదు పక్కన పెట్టేస్తాం, ఫైనాన్షియల్ క్రైమ్స్ చాలామంది ఇన్వాల్వ్ ఉంటారు. వాళ్ళని శిక్షించి జైలు పంపించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కొత్త రేట్ ఎంత అంటే $2 మిలియన్ ఇస్తే ఆయన పార్డన్ చేసేస్తాం. నాకు $2 మిలియన్ ఇవ్వాలి మీరు, అది డైరెక్ట్ ఆయన తీసుకోవడం, నా క్యాంపెయిన్ డబ్బులకి $2 మిలియన్ పెట్టండి, ఓపెన్గా నడుస్తుంది. ఆల్రెడీ ఒక 20-30 మందిని దీనికన్నా ముందు ఆయన రాగానే పార్డన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ దే ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యాపిటల్ మీద అటాక్ జరిగింది చూడండి లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళు. ఇప్పుడు $2 మిలియన్ ఇవ్వాలన్న కొత్త రేట్ అనమాట. ఇది కాకుండా ఈయన స్టాక్ మార్కెట్లో డీల్ చేసేటప్పుడు యూజువల్లీ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ వాళ్ళకు ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళది ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది. అందరికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తారు అండ్ ఒక ఫైర్ వాల్ పెడతారు. మేము మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వము,
మీరు మెయింటైన్ చేసుకోండి, డబ్బులు మంచిగా సంపాదించుకోండి, నా డబ్బులు అది వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఈ $2 బిలియన్ మనం మాట్లాడినప్పుడు దట్ ఈస్ వాట్ హీ మేడ్ టోటలీ వాజ్ అరౌండ్ $5 to $26 million. అన్నీ కలుపుకుంటే ఇట్ ఇస్ అబౌట్ $2 billion సంపాదించారు ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 1.5 yearsలో. దీంట్లో 327 పర్చేసెస్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు కొనండి, మీరు అమ్మండి అని చెప్పేసి. ఈ లిబరేషన్ డే టారిఫ్ తీసుకొచ్చి దాన్ని తగ్గించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ షేర్ కంపెనీ వాళ్ళు 327 పర్చేసెస్ చేశారు ఆ రోజు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, నాకేం తెలియదు, ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్ డే టు డే. వాళ్ళ కొడుకు ఉన్నాడు కంపెనీలో. ఇప్పుడు చెప్పండి, ఇదే కొడుకు, ఇదే సన్నిన్లా, వీళ్ళందరూ ప్రెసిడెంట్ ట్రంప్తోనే తిరుగుతారు, వాళ్ళ వైట్ హౌస్లోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవడం ఏమిటి? ఈజీగా తెలిసి ఉంటుంది. ఈవెన్ రేపు అనౌన్స్మెంట్ రాబోతుంది, పెద్దగా అనౌన్స్మెంట్ వస్తుంది టారిఫ్స్ గురించి అని, ఇమ్మీడియట్ కొనేస్తారు. మీకు గుర్తుంటుంది ఆయిల్ ట్రేడ్స్ కూడా. ఈ ఇరాన్ వార్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఒక అనౌన్స్మెంట్ సాటర్డే రోజు చేస్తారు, దట్ నేను టారిఫ్ పెట్టబోతున్నానని. ఎందుకంటే స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది, ఫ్రైడే రాత్రి చెప్తారు. ప్యాటర్న్ ఉంది ఆయనకి. అండ్ ఎగ్జాక్ట్లీ మండే మార్నింగ్ నేను అది విత్డ్రా చేస్తున్నాను, ఏం అటాక్ ఏమి ఉండదు, మేము మాట్లాడబోతున్నాం అని చెప్పి ఇమ్మీడియట్ ఆయిల్ ప్రైసెస్ డిప్ అవుతుంది, స్టాక్ మార్కెట్ అప్ అవుతుంది. ఎవరో దీనికన్నా ముందు 3 సార్లు అరౌండ్ 500 ట్రేడ్స్ ఆయిల్లో ఒక 50 నుంచి 60 బిలియన్ డాలర్స్ సంపాదించారు యూఎస్లో. ఇన్సైడర్ ట్రేడింగ్ అని. ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఆబ్వియస్లీ మన దగ్గర చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఇన్సైడ్ అంటే మీరు కంపెనీ ఎండీగా ఉండి మీకు తెలుసు కంపెనీలో ఏం నడుస్తుందని, మీ షేర్ అమ్మేటప్పుడు ఏదో ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగా రాలేదని చెప్పి మీరు షేర్లు అమ్మేస్తే ఈజీగా సెబీ పట్టుకుంటారు మిమ్మల్ని. మీరు ఒకరే కాదు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే, కంపెనీలో డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే అమ్ముకుంటే దెర్ ఇస్ అ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు వాళ్ళు. ఓకే, నాయిస్ చేయకూడదు రిజల్ట్ వచ్చేదాకా. ఆ టైంలో ఏదైనా బయింగ్ సెల్లింగ్ జరిగింది అనుకోండి, దే విల్ బి కాట్. ఇక్కడ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, అక్కడ ట్రెజరీ సెక్రటరీ కానీ, ఫెడెక్స్ బాస్ కానీ, ఫెడ్ బాస్ కానీ అందరిని తీసేస్తున్నారు, ఆయన మనుషులు పెట్టుకుంటున్నారు. కానీ మొన్న సుప్రీంకోర్టు 3 జడ్జిమెంట్స్, ఒకటి బర్త్ రైట్ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, అది ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ. ఇట్లాంటి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన అపాయింట్ చేసిన జడ్జెస్ ఆయన వ్యతిరేకంగా ఇప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. యూఎస్లో జడ్జెస్ని పొలిటీషియన్స్ అపాయింట్ చేస్తారు, మన దేశంలాగా మన కొలీజియం ఉంది మన దగ్గర. అక్కడ ఆలోచించండి, మోదీ గారిని జడ్జి పెట్టచ్చు అక్కడ యూఎస్లో ఉంటే. అండ్ క్లింటన్ ఉన్నప్పుడు ఆయన జడ్జెస్ పెట్టచ్చు సుప్రీంకోర్టులో, వాళ్ళ ఫెడరల్ కోర్ట్స్లో. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ మనుషులు పెట్టు, వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ దాట్ ఈస్ సంథింగ్ దట్ హీ కాంట్ స్టాండ్ అనమాట. మనం చూసాం దీనికన్నా ముందు కూడా టారిఫ్ గురించి, దట్ ఇస్ అ మేజర్ జడ్జ్మెంట్ అది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు ఈ $2 బిలియన్ సంపాదించారని చెప్పాను చూడండి క్రిప్టో కరెన్సీ డీల్స్లో. ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు బిలీవ్ చేయరు. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ కంపెనీ $2 బిలియన్ సంపాదిస్తే వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ $2 బిలియన్ కోల్పోయారు. హౌ? దే హ్యావ్ లాస్ట్ $2 బిలియన్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ గెయిన్ $2 బిలియన్. ఇప్పుడు ఆయన ఏమంటారు, నాకేం తెలియదు, అదంతా ఎవరో చూసుకుంటున్నారు. సో ఇదంతా చాలా షేడీగా నడుస్తుంది. మనం ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేయాల్సింది ఒకటి, అసీం మునీర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ నడిమిట్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటి. ఎందుకంటే ఈయన ఇంకా 2 years తర్వాత వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ పోల్స్లో డెమోక్రాట్స్కి మెజారిటీ వస్తే వాళ్ళ ఫ్లోర్ లీడర్ వాళ్ళు అంటున్నారు దట్ మేము వచ్చేస్తే డిసెంబర్లో ఎలక్షన్ అయిపోతుంది, జనవరి ఫిబ్రవరి దాకా కాన్స్టిట్యూట్ చేస్తారు సెనెట్ అండ్ కాంగ్రెస్, అప్పుడు మేము ప్రెసిడెంట్ ట్రంప్ని సమన్ చేస్తాం, సబ్పోయినా ఇష్యూ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాం, మీరు ఏం చేశారు చెప్పండి అని. అప్పుడు అసీం మునీర్ స్టోరీ బయటకు వస్తుంది. ఎట్లా ఇన్వెస్ట్ చేశారు పాకిస్తాన్, ఎవరు ఇన్వెస్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి, క్విట్ ప్రోకో ఉందా దాంట్లో అని చెప్పేసి. సో ఇదొకటి, ట్రంప్ దట్ ఈస్ ఓవర్. ఇంకోటి ద మెయిన్ థింగ్ ఇస్ ఇజ్రాయెల్ అండ్ ఎర్దోగాన్, ఇదొక పెద్ద ప్రాబ్లం. అండ్ సౌదీ అండ్ యుఎస్ స్ప్లిట్ మాట్లాడినప్పుడు ఎర్దోగాన్ దీనికన్నా ముందు ఇట్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ బై ద వే, ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ. ఆలోచించండి, అంత క్లోజ్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దట్ ఎర్దోగాన్ ఒక మిసైల్ సప్లయర్గా మారిపోయాడని చెప్పి. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న చాలా మటుకు మిసైల్స్ సప్లై చేసింది టర్కీ అని. సో టర్కీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాం. సో టర్కీ ఏం చేశారు, వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ చాలా మటుకు మిలిటరీ
అరేంజ్మెంట్ ఉండే ఇజ్రాయెల్తో, అది క్లోజ్ చేసేసారు. నౌ ఇజ్రాయెల్ హెస్ డిక్లేర్డ్ ఇదంతా అయిన తర్వాత మేము చూసుకుంటాం, యు ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్, యు ఆర్ ద నెక్స్ట్ ఇరాన్ అని చెప్పారంట. సో లెబనాన్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు టర్కీ మీద పడతారు. అండ్ దాట్ విల్ బి వెరీ డేంజరస్ ఎర్దోగాన్కి. బికాజ్ ఎర్దోగాన్ ఎప్పటి నుంచి, ఎర్దోగాన్ అని కాదు, టర్కీది ఏ ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళ ఫస్ట్ యాటిట్యూడ్ ఏంటంటే మేము క్యాలిఫేట్, వీఆర్ ద ఒరిజినల్ క్యాలిఫేట్. ఇప్పుడు మేము క్యాలిఫేట్ మళ్ళీ అంటే ఇస్లామిక్ వరల్డ్ని లీడ్ చేయడానికి టర్కీ ముందు ఉంటుంది, సౌదీ అరేబియా కాదు. సౌదీ అరేబియా ఏమంటారు ఇప్పుడు, వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద టూ ఆఫ్ ద హోలియెస్ట్ ష్రైన్స్ ఆఫ్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. సో మేము ఇస్లాం లీడ్ చేస్తాం, మీరు కాదు. ఇప్పుడు టర్కీ అంటున్నారు కాదు, మేము లీడ్ చేస్తాం. అది కాకుండా టర్కీ ఇప్పుడు ఇరాన్లో జరిగిన గొడవలో యాక్చువల్లీ రెజ్యూమ్ చేంజ్ జరిగిపోతుండే. ఈ కర్డ్స్కి ఆయుధాలు ఇవ్వడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేశారు ఆల్రెడీ ఇరాకీ కర్డ్స్కి. నిన్న ఒక ఘర్షణ జరిగి కొంతమంది చనిపోయారు ఇరాకీ కర్డ్స్, ఇరాన్తో కొట్టుకున్నారు వాళ్ళు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. వీళ్ళ ప్లాన్ ఏముండంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది కర్డ్ రెబెల్స్ ఇరాన్లో దూరిపోతారు, ఆయుధాలు ఇజ్రాయెల్ సప్లై చేస్తారు, గవర్నమెంట్ పడిపోతుంది. కానీ ఆ న్యూస్ ఇరాన్కి లీక్ చేసింది టర్కీ. మొత్తం అది ఆపరేషన్ కాల్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలా కోపం ఉంది దట్ టర్కీ చేసిన పని ఇది. ఇప్పుడు కూడా కర్డ్, ఎందుకంటే టర్కీకి ఒక ప్రాబ్లం ఉంది కర్డ్స్తోని, వాళ్ళకి భయం అంటే ఏదో ఒక రోజు కర్డ్స్ మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేసుకుని మా దేశం కూడా పట్టుకుంటారు వాళ్ళని చెప్పేసి. సో టర్కీ ఎర్దోగాన్ ఈజ్ నౌ ఇన్ ద క్రాస్ హెయిర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తున్నారు ఇప్పుడు. అది కాకుండా ఫ్రోజన్ ఫండ్స్ $6 billion నేను చెప్పాను చూడండి. ఇది కాకుండా దీనికన్నా ముందు కొత్తగా ఇప్పుడు స్టోరీ బయటకే వచ్చిందంటే, దీనికన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు, బహుశా అప్పుడు ద ప్రీవియస్ ప్రెసిడెంట్ వాజ్ దేర్, బైడెన్, సౌత్ కొరియా $6 billion ఖతార్కి ఇచ్చారంట. ఖతార్ ఆ డబ్బులు ఇరాన్కి ఇచ్చారు. అదెందుకంటే అమెరికన్ సిటిజన్స్ కొంతమందిని ఇరాన్ కిడ్నాప్ చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన ర్యాన్సమ్ అమౌంట్ అంట. అంటే ఎవరు సౌత్ కొరియా ఇన్వాల్వ్డే కాదు దీంట్లో. బట్ వై డిడ్ సౌత్ కొరియా పే ఖతార్, వై డిడ్ ఖతార్ పే ఇరాన్? ఈ సౌత్ కొరియా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది కూడా బహుశా యుఎస్ గవర్నమెంట్ ఇచ్చుంటారు. అన్నిటికీ ఇప్పుడు లింక్స్ వస్తున్నాయి. సో ప్రెసిడెంట్ అనేది మీరు అడిగిన ప్రశ్న అదే కదా కవిత గారు, ఎందుకు మళ్ళీ యుద్ధం గురించి అంటున్నారు అనేది. బికాజ్ డొమెస్టిక్లీ ఫస్ట్ వాజ్ ఎప్స్టీన్ ఫైల్స్ ఆయనకి. ఇప్పుడు ఈ స్కాండల్స్ అంతా బయటకు వస్తున్నాడు, మళ్ళీ దీని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే ఇంకొక చిన్న యుద్ధం ఇరాన్తో పెట్టుకుందాం మనం అని చెప్పేసి. అదే బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాటజీ అని చెప్పి అమెరికాలో ఉన్న పొలిటికల్ కామెంటేటర్స్ కూడా ఛానల్స్లో చెప్తున్నారు ఇవాళ. సో సూన్ ఈ మధ్య కాలంలో ఇదైతే క్లోజ్ అయ్యి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఫుల్ ఫ్లెజ్ వార్ వెళ్ళలేరు ఆయన. అమెరికన్ కాంగ్రెస్లో వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యూ కెనాట్ గో ఫర్ ఎ ఫుల్ పవర్. ఆయన ఏం చేస్తారు, రేపు మళ్ళీ ఏదో షిప్ని తీసుకొస్తారు, ఆ షిప్ మీద దాడి చేస్తారు ఇరాన్. అండ్ స్పెషల్లీ దట్ విల్ బి అన్ అమెరికన్ మిలిటరీ షిప్. అమెరికన్ మిలిటరీ షిప్ని తీసుకొని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లోపల నుంచి చిన్న జర్నీ చేసుకున్నప్పుడు ఇరాన్ అటాక్ చేస్తారు. దెన్ అమెరికాకు ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ ఫుల్ ఫ్లెజ్ అటాక్ ఆన్ ఇరాన్. అదే బహుశా జరగవచ్చు. ఎందుకంటే ఈ చర్చలు ఎక్కడ పో. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఇది చర్చ ఫినిష్ అయిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యురేనియం. అందరూ కంపేర్ చేయబోతున్నది ఇది జేసీపీ ఆయన బెటరా ఆర్ దిస్ ఇస్ వర్స్ ఆఫ్ దెన్ జేసీపీ. దాంట్లోనే ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం ఉండిపోతుంది. డెఫినెట్గా దిస్ ఇస్ వర్స్ దెన్ జేసీపీ. అప్పుడు ఆయన ఒబామాని తిట్టారు, ఆ ఒప్పందం మొత్తం చింపి పడేశారు పక్కన. అండ్ దెన్ ఈ క్రిటిసైజ్డ్ ఒబామా, ఓకే, ఈ గార్డెమ్ ఎస్ఓబి ఇదంతా చేశాడు. సో అదంతా ఇప్పుడు తిరిగి వస్తుంది కర్మ. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి అదే పెద్ద భయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.